మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో గంజాయి చాక్లెట్ల కలకలం రేపింది. ఓ కిరాణా షాప్ లో 5,000 గంజాయి చాక్లెట్లతో పాటు 9.5 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు వాటిని సీజ్ చేశారు. దీంతో పాటు దుకాణ నిర్వాహకురాలు సునీతాదేవి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో గంజాయి చాక్లెట్ల కలకలం రేపింది. ఓ కిరాణా షాప్ లో 5,000 గంజాయి చాక్లెట్లతో పాటు 9.5 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు వాటిని సీజ్ చేశారు. దీంతో పాటు దుకాణ నిర్వాహకురాలు సునీతాదేవి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, సంజన, మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ కావచ్చు, టోటల్ తెలంగాణ కావచ్చు, ఈ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఈ మత్తునిచ్చే ఎలాంటి అమ్మకాలు జరగకూడదని చెప్పని ప్రభుత్వం ఎప్పుడైతే ఖచ్చితంగా పోలీసులు చెప్పిందో ఆ నేపథ్యంలోనే ఒకవైపున డ్రగ్స్, మరోవైపున గంజాయి మీద కూడా దృష్టి సారించిన నేపథ్యంలో ఆ గంజాయిని తీసుకొస్తున్న క్రమం చూస్తా ఉంటే చిన్నపిల్లలే టార్గెట్ గా ఈ కిరాణా షాపుల్లో ఈ గంజాయి చాక్లెట్ అనే గంజాయి లిక్విడ్ లోపల మార్చి ఆ లిక్విడ్ ను చాక్లెట్ లో ఇన్సర్ట్ చేసి చూసే వాళ్ళకి ఇది చాక్లెట్లే అని అనిపించేంతగా వాళ్ళకు అలవాటు చేస్తున్నారు. మొట్టమొదటిగా మనం చూస్తే సజ్జన గతంలోనే ఎల్బీ నగర్ ప్రాంతంలో ఇదే రకంగా కొంతమంది పిల్లలకి మొదటగా ఫ్రీగా ఇచ్చేసి తర్వాత దాని రేటు పెంచుకుంటూ వచ్చి, అంటే ఒక్కసారి కనుక గంజాయి చాక్లెట్ కి అలవాటు అయ్యారంటే వాడు అడిక్ట్ గా మారిపోతారు. అంటే ఇది ఒక మత్తుగా ఉండే పదార్థం కాబట్టి గంజాయి అనేది చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది చిన్నపిల్లల బ్రెయిన్ మీద. సో ఇదే రకంగా ఇక్కడ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కిరాణా షాప్ లో మొత్తంగా 5,000 గంజాయి ప్యాకెట్లు, అంటే దాదాపుగా వీటి వెయిటేజ్ చూస్తే 9.5 కిలోల గంజాయిని ప్రస్తుతం స్వాధీనం చేసుకుని తెలుస్తా ఉంది. ఈ ఎవరైతే ఈ గంజాయి ఈ చాక్లెట్లు సంబంధించి సునీత గోస్వామి అనే ఆమె అరెస్ట్ చేసిన నేపథ్యంలో అసలు ఈ చాక్లెట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ తయారు చేస్తున్నారు, తర్వాత దీంట్లో ఎప్పటి నుంచి ఈమె షాపులు అమ్ముతా ఉంది. ఇదే కాకుండా సంజన, అంటే ఈ చిన్న పిల్లల్ని టార్గెట్ గా చేసుకుని ఈ గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నారని చెప్పిన గతంలో ఎల్బీ నగర్ లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. గతంలో 2-3 చోట్ల ఈ రకం దొరికింది. అయినప్పటికీ కూడా పోలీసులు నిఘా పెట్టినప్పుడు కూడా ఈ రకంగా దాదాపుగా భారీ ఎత్తున 5,000 గంజాయి ప్యాకెట్లు, అంటే 9.5 కిలోల గంజాయి ప్యాకెట్ దొరకడానికి మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్ర పరిణామం చెప్పుకోవచ్చు. ఇది పిల్లలు కనుక కంటిన్యూస్ గా అలవాటు అయిపోతే వాళ్ళ ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు ఈ గంజాయి శాఖను దృష్టి సారించి ఈ భారీ ఎత్తున గంజాయి నమ్ముతున్నగా పట్టుకోవడం జరిగింది. సో మొత్తం మీద మనం గమనిస్తే ఈ గంజాయి శాఖ మనకు వెనుకున్న కీ రోల్ పోషిస్తున్న వారు ఎవరు, ఎక్కడ తయారు చేస్తున్నారు, తర్వాత ఈ కిరాణా షాపుల్లో ఇంకా హైదరాబాద్ ప్రాంతంలో నగర శివార్లో చాలా కిరాణా షాపులు అమ్ముతున్న సమాచారం అయితే ఉంది. ఆ దిశగా ఎంక్వైరీ కొనసాగుతుంది. మొత్తంగా ఈ అంటే దీంట్లో ఈ గంజాయి శాఖ అమ్మకుండా భాగస్వాములు ఉన్న వారిని దృష్టి సారించి వాళ్ళ గురించి గాలిస్తుంటే తెలుస్తా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.